బైబిలే గొప్పది. ఖురాన్ ఎందుకు కాదో చెప్పండి. నేను చెప్తున్నాను, బైబిల్ రాసినటువంటి 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది కాబట్టి నేను దాన్ని విశ్వసించట్లేదు. నేను కేవలం బైబిల్ మాత్రం విశ్వసిస్తాను. బైబిల్ ముందుంది కాబట్టి. ఖురాన్ ఎట్లా సృష్టించారు అని అంటే నేను దాని గురించి పట్టించుకోను, నాకు అనవసరం అది. అదేం సార్ ఎంతసేపు మీరు అదే నేను చెబుతుంది. నేను ఎందుకు నేను పట్టించుకోనంటే ముందు రాయబడింది బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి విషయాలే ఖురాన్లో కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే వేదాలు మీకంటే ముందు రాసినాయి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవిడెన్స్ ఇవ్వండి, తీయండి. వేదాలు వేదాలు ముందు రాసిన తీయండి. మీరు ఏమన్నా రామాయణం ఎప్పుడు రాశారు? చెప్పండి, ఎప్పుడు రాశారు? రామాయణం ఎప్పుడు రాశారు తెలియదు. నేను 7,000 సంవత్సరాల క్రితం అనే మాట ఎప్పుడు రాశారు సార్? మొన్న రాశారా? నేను అన్నానా అనలేదు? ముందు క్లారిటీ ఉండే అన్నలేదు కాదు, వీక్షకులు తెలియాలి. నేను అన్నానా అనలేదు? వాళ్ళ పొరపాటు మర్చిపోయాను. పెత్తనం ఏమో అనిపించుకోరు సార్. రామాయణం ఎన్ని సంవత్సరాల పురాతన చరిత్రకారుడిగా వాటన్నిటి గురించి నేను మాట్లాడతా. రామాయణం 7,000 సంవత్సరాల క్రితం రాశారని నేను అన్నానా అనలేదు? ముందు చెప్పండి ప్రజలు. రాదు కానీ ఎప్పుడు రాశారో చెప్పండి. మీరు అనలేదనే మాట ఒప్పుకుంటే ఓకే, నేను అనలేదు ఆ మాట. తర్వాత రామాయణం ఏ లిపిలో రాశారండి? ఏ లిపిలో రాశారు? ఎప్పుడు రాశారో చెప్పండి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ లిపిలో రాశారు? బైబిల్ హిబ్రూలో రాశారు. మరి ఇప్పుడు అంటే మీరు చదువుతుంది తెలుగు. అట్లా కదండి, మీరు ఇక ఏ భాషలో రాశారు? క్వశ్చన్ వేసుకుంటా పోతే ఇంకా అట్లాగే వెళ్ళిపోద్ది, ఆన్సర్ రాదు. లేదు సార్, మీరు ఎప్పుడు రాశారని అడిగారు నన్ను. రామాయణం ఎప్పుడు రాశారు? మీరు చదివిన లేఖనాల ప్రకారం రామాయణం చదివాను అని అన్నారు. అవును. రామాయణం ఎప్పుడు రాయబడింది అని నేను అడిగాను. మీరు నన్ను రివర్స్ అడిగితే ఎట్లా సార్? ఎప్పుడు రాశారని అంటున్నారు. నేను మత ప్రచారం చేస్తున్నానా, మీరు చేస్తున్నారా? ఎవరు చేయట్లా, నేనేం చేయట్లా మత ప్రచారం. సరే, నేను మత ప్రచారం సండే రోజు నేను వస్తాను మీ చర్చికి. రండి, అక్కడ మతం ఖచ్చితంగా రండి. జరగకపోతే అప్పుడు చెప్తాం. రండి. మత ప్రచారం నేనే దాంట్లో ఎందుకు సార్ అట్లా మత ప్రచారం చేయనండి నేను. సరే, ఏదైనా మీరు ఒక పాస్టరా? నేను పాస్టర్ గారిని కాదు, నేను మత పాస్టర్ అని రాస్తున్నారు. ఎవరు శివరావు పాస్టర్? ఎవరు రాశారు? అందరు రాస్తున్నారు. మీ దాంట్లో కూడా పాస్టర్ అని రాస్తున్నారు. మీ కామెంట్లో అలా పెడుతున్నారు, అది నా తప్పు కాదు కదా. మీరు ఎవరు మరి? తెలియక ఎవరు రాసుకోవచ్చు. మిమ్మల్ని ఏమనాలి? పాస్టర్ అనాలి? నేను పాస్టర్ గారిని కాదు, ఏమనాలి? నేను యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటా అంతవరకే. దాన్ని ఒప్పుకోవడానికి కూడా భయపడతాను. ఒప్పుకునేది ఏమో. నేను పాస్టర్ అంటారు కదా. పాస్టర్ అంటే కాపరి అండి. మీరు కాపరి కాదు. నేను కాపరిని కాదు. కాపరి ఆయనకు ఒక చర్చి ఉంటుంది, కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. మీరు పాస్టర్ కాదు. నేను పాస్టర్ గారిని కాదని చెప్పే కదా. మీరు ఇప్పుడు బాప్తిజం ఇవ్వరు ఎవరికి? నేనేమను. మీరు ఎవరికి లేఖనాలు చెప్పారు? నేను చెప్తాను, బైబిల్ వాలంటరీగా చెప్తారు. నేను బైబిల్ పాస్టర్ అని ఒక సింబల్ పెట్టుకోకుండా వాలంటరీగా చెప్తాను. నేను బైబిల్లో ఏముందో దాని గురించి చెప్తాను, సోషల్ మీడియా వేదికగా చెప్తాను. నేను బైబిల్ని ప్రచారం చేస్తున్నారని చెప్తాను, అందులో ఉన్న విషయాలు చెప్తాను. అంటే మీరు గ్రంథాలను చదువుతారు కాబట్టి అవును, మిమ్మల్ని అడగాలి నేను. అవును, అడగండి. రామాయణం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైనది, మీరు చదివిన దాని ప్రకారం చెప్పండి. చెప్తాను. రామాయణం అనేది సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది. రైట్. మహాభారతం ఎప్పుడు జరిగింది సార్? చెప్తాను. రామాయణం అన్నారు, మళ్ళీ మహాభారతంలో వేరు. సరే, రామాయణం గురించి ఫస్ట్. ముందు రామాయణం కాబట్టి అక్కడి నుంచి వద్దాం. రామాయణం ఎప్పుడు జరిగింది సార్? సంవత్సరాల క్రితం మీకు అనిపించింది? నేను ఒకసారి చదివి అందులో యాక్చువల్ అయితే గూగుల్ 2 విధాలుగా చెప్తుంది సార్. గూగుల్ అవసరం లేదు, నేను గూగుల్కి వెళ్ళను, మీరు వెళ్తారు గూగుల్కి. రామాయణంలో రాసు రామాయణంలోనే ఉన్న దాన్ని తీసుకొని చెప్తాను నేను. మీరు రామాయణం గూగుల్కి ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. ఓకే. వాల్మీకి రామాయణం, అయోధ్యకాండ 109వ అధ్యాయం 34వ శ్లోకం అక్కడ ఉన్నదంటే నేను చదివి వినిపిస్తాను. బుద్ధుడు చోరుని వంటి వాడు, అతడు నాస్తికుడని తెలుసుకొనుము. అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు, పండితుడు, ఎన్నడను నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు. ఎవరితో చెప్తున్నారు ఈ లేఖనం? ఈ లేఖనం ఎవరితో చెప్తున్నట్టుంది? ఇది రాముడు చెప్తున్నాడు. రాముడు చెబుతున్నటువంటి మాట. బుద్ధుడు చోరుని వంటి వాడు. బుద్ధుడు చోరుని వంటి వాడు అంటే దొంగ. బుద్ధుడు దొంగ అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు నాస్తికుడు అని తెలుసుకున్నాము. బుద్ధుడు నాస్తికుడు. ఇప్పుడు బుద్ధిజం బుద్ధుడు ఆ బుద్ధుడే కదా మీరు చెప్పారు. అతని గురించే రాశారు దాంట్లో. మరి రామాయణం ఎప్పుడు రాశారని మీరు అంటున్నారు కదా. రామాయణంలో బుద్ధుడి ప్రస్తావన ఉంది కదా, మరి ఎప్పుడు రాశారు అనుకోవచ్చు. దీన్ని మీరే చెప్పండి. బుద్ధుడికి అర్థం మీరు అంటున్నాడంటే ఈ బుద్ధ గురించి చెప్తున్నారు. ఏ బుద్ధుడి గురించి? మీరు ఇప్పుడు చెప్తున్న బుద్ధిజం గురించి పుట్టినటువంటి బుద్ధుడు గురించి. బుద్ధుడు అని స్పష్టంగా రాసి ఉంది అక్కడ. బుద్ధుడి కాలమాన పరిస్థితి ఏంటి అప్పటికి? ఎన్ని ఇయర్స్? క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం. 5,000 సంవత్సరాల పురాణం సార్ బుద్ధిజము. అట్లాంటి అది కూడా టాలీ అవ్వదు. చూడండి, హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ బుద్ధుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మీరు చెప్పండి. బుద్ధుడు పుట్టిన కాలమాన పరిస్థితి ఏంటి?
ఒక్క నిమిషం. బుద్ధుడు 5000 సంవత్సరాల క్రితం పుట్టాడా? వీర్యం అంటారు, వీర్యానికి అర్థం వేరు, 5 రకాలుగా రాసి ఉంటది. మీరు అంటున్నటువంటి స్పర్మ్ అంటారు. అట్లా బుద్ధుడికి అర్థం అదా అని సందర్భానికి సరిపోవాలా. మీరు చెప్పింది కరెక్టే. ఒక పదం తేడా అంటున్నాడంటే ఆ బుద్ధుడా అది కూడా చెబుతున్నాను నేను. ఆ బుద్ధుడే మీరు అన్నది ఇందాక చెబుతున్నా. అర్థాలు చాలా ఉంటాయి, సంస్కృతం పదాల అర్థాలు చాలా ఉంటాయి. బుద్ధుడు అంటే తెలివి గలవాడై ఉండొచ్చు కదా. నేను చెప్తున్నా ఏనండి, అర్థాలు చెప్తున్నా. అదే మీరు ఇప్పుడు తెలుగులో చదివారు. చెప్పనీరు, నాకు తెలుసు. నేను తెలుసు సార్. మీరు చెప్పండి సార్, మేము కూర్చుంటాం ఎందుకు? లేదు సార్, మీరు చదువుతుంది తెలుగు. మీరు చెప్పండి సార్, చెప్పండి మీరు. సాంస్క్రిట్ లో చదవండి సార్. అదే వాడు యదాహి చోరః నా తదాహి బుద్ధ, యదాహి చోరః నా తదాహి బుద్ధ. తదాహి బుద్ధ అంటే ఇప్పుడు చెప్పండి. బుద్ధుడిని పోలిన వాడని అక్కడ అంటున్నారు తెలుగులో. ఎక్కడ బుద్ధుని పోలిన వాడని ఎక్కడ ఉంది? ఇది రాసింది ఎవరు తెలుసా? ఇది రాసింది ఎవరో తెలుసా? పుల్లెల శ్రీరామచంద్రుడు. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే ఎవరో తెలుసా మీకు? రాముడు అన్నారు. కాదు, రాముడు కాదండి. పుల్లెల శ్రీరామచంద్రుడు అంటే రాముడు ఎందుకు కాదు? రాముడు రాశాడేంది రామాయణం అంటే? మీరు ఒప్పుకుంటున్నారా రాముడు రామాయణాన్ని రాసి వాల్మీకి కాదని? మీరు అంటారు వాల్మీకి. కాదు, మీరు చెబుతున్నారు కదా. మీరు చెప్పింది వాల్మీకి. రాముడు అంటున్నారు కదా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఎవరో తెలుసా అంటే రాముడు అంటున్నారు కదా మీరు. అంటే ఇప్పుడు ఇది రాసి ఇది అనువాదం చేసింది రాముడు అనుకుంటున్నారా మీరు? దానివల్ల మీ డిబేటే కాదు సార్. కాదు సార్, మరి వాడికి అర్థమే అది అర్థం తగలకూడదు. మరి ఇక్కడ ఇది రాసినటువంటి నేను ఎవరి దగ్గర తీసుకున్నానంటే పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం తీసుకున్నాను. ఈయన ఎవరయ్యానంటే సంస్కృత పండితుడు. ఈయన సంస్కృతంలోనే కొన్ని గ్రంథాలు రాశాడు. తర్వాత ఈయనకి పద్మశ్రీనో పద్మభూషణ అవార్డు కూడా ఇచ్చారు. ఈయన సంస్కృతానికి చేసినటువంటి సేవను గురించి ఒక గొప్ప పండితుడు చెప్పింది. వినండి. వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేసిన వ్యక్తి నేను గురించి చెప్తున్నా. నేను వాల్మీకి రామాయణం ఇది కాదు, వేరేది కాదే. ఇది వేరే రామాయణం కాదు, వాల్మీకి రామాయణం. నేను చదివి వినిపిస్తుంది మీకు. సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి అనువాదం చేసి ఎవరైనా అంతే కదా. ఎవరైనా అనువాదం చేస్తేనే మనం చదవగలిగేది. అట్లాగా చేసిన వ్యక్తి సాంబశివరావు కాదు, మహేంద్ర గారు కాదు, ఇంకొకళ్ళు కాదు. చేసిన వ్యక్తి ఒక గొప్ప సంస్కృత పండితుడు. సరే, మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? రామాయణం అనేది అబద్ధం అని చెప్పాలని. అబద్ధం అని నేను అబద్ధం అని అంటలే. ఎప్పుడు రాశారు మీరు అంటున్నారు కదా. అదే నేను బుద్ధుడు కాలం ఎప్పుడు రాశారు అని అంటే బుద్ధుడు ప్రస్తావన ఎందుకుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చెప్పండి. దానికి అర్థం బుద్ధుడు అంటే ఆ బుద్ధుడు అని నేను అనుకోవట్లేదు. కాదని మీరు ఎలా చెప్తారు? కాదని మీరు ఎలా చెప్తారు? సంస్కృత పండితుడు కలిగే నష్టం అయితే ఏం లేదనుకుంటున్నాను నేను. నష్టం ఏంది? ఆ పదానికి అర్థం బుద్ధుడే అని నేను అనుకోవట్లేదు. మరి ఏమై ఉంటుంది? ఛాన్స్ ఈ ఇంటర్వ్యూ అయిపోయాక రిఫరెన్స్ పెట్టి నేను మీకు పంపిస్తాను. ఈసారికి డౌట్ ఉంది, దీనికి నాది కాదు అని నేను అంటున్నా. మన ప్రస్తావన అది కాదు సార్. ఇదే ప్రస్తావన. బుద్ధుడు తర్వాత రాసింది రామాయణం. మీరు ఎప్పుడు రాశారని మీరు అన్నారు, నేను రుజువు చూపించాను. బుద్ధుడు ప్రస్తావన ఎందుకు ఉంది దీంట్లో? బుద్ధుడు అనే ప్రస్తావన కాదు అని నేను అంటున్నా. అవును అని సంస్కృత పండితుడు మీరు అంటున్నారు కదా. సంస్కృత పండితుడు నేనంటాం కాదు, సంస్కృత పండితుడు, గొప్ప సంస్కృత పండితుడు, పద్మశ్రీ అవార్డును తీసుకున్నటువంటి సంస్కృత పండితుడు, అనేక గ్రంథాలను తెలుగు ఇంగ్లీష్ లాగా సంస్కృతంలో రాసిన వ్యక్తి. సంస్కృతం తెలియదని మనం అనలేం కదా. దానివల్ల మీరు కలిగే డిబేట్ ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకుని చాలా క్లారిటీగా బుద్ధుడు తర్వాతనే రాశారని చెప్తున్నాను. ఎందుకంటే బుద్ధుడు ప్రస్తావన దీంట్లో ఉంది కాబట్టి. ఇంకోటి చెబుతున్నానండి. తర్వాత వచ్చేసి మీరు ఏదైతే చెప్తున్నారో అసలు ఈ సంస్కృతం అనేది ఎప్పటిది? నేను చెప్పాను, కొన్నిసారి 30,000 సంవత్సరం అంటారు, కొన్నిసారి 5,000 సంవత్సరాలు అంటారు, కొంతమంది 1,500 సంవత్సరాలు అంటున్నారు. అది ఎప్పటిది అని మీరే చెప్పు. సరే, నేను ఒక ఎవిడెన్స్ నేను ఇస్తాను. నేను పరిశోధన చేసిన దాంట్లో సింధు నాగరికత ఎప్పటిది? 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలు అంటే ఎక్కడి నుంచి 5,000 మొత్తం టోటల్గా అంటే క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలు అనుకోండి. 2500 BC అంటే 4,500 సంవత్సరాలు సుమారు, అంతేగా? సరే, నేను ఒక ఎవిడెన్స్ ఇస్తాను మీకు. సింధు నాగరికత 4,500 సంవత్సరాల క్రితం. 4,500 సంవత్సరాల క్రితం అక్కడ వాళ్ళు వాడినటువంటి వాళ్ళు ఏ భాష వాళ్ళు వాడారు, వాళ్ళ లిపి ఏంటి చూసారు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఓన్లీ 2,000 సంవత్సరాల క్రితం ఉన్న యేసు ప్రభువే సరిగ్గా చెప్పలేదు. ఇక 4,500 సంవత్సరాల క్రితం సింధు నాగరికత నేను ఎక్కడ చెప్తాను సార్? మీరే చెప్పాలి. ఆర్కియాలజీ ఎవిడెన్స్ తో మాట్లాడతాను. మాట్లాడండి. ఆర్కియాలజీ ఇందాక మీరు చక్రం బయటపడింది. అవును, నేను రుజువులు, మీరు ఎలా రుజువులు చూపిండి, నేను నమ్ముతా. ఇప్పుడు బయటపడుతున్నది బయటపడిందని ఇప్పుడు సైంటిస్టులు ఎవరు పరిశోధన చేశారు అంటే ఇలా రుజువులు చూపిండి మీరు. నేను చెబుతున్నా, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక ఇద్దరు పరిశోధన చేసి ఇవన్నీ బయటికి తీశారు. ఇవన్నీ కూడా ఆర్కియాలజీ ఎవిడెన్స్ అండి. మీరు చెప్పేది వాట్సాప్ యూనివర్సిటీ ఎవిడెన్స్ అయ్యి. వాట్సాప్ యూనివర్సిటీ ఏం కావే, వాటికి వెనక ముందు చివర మొదలు ఏముండదు. వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే వాటికి మీరు అలా చదువుకొని తృప్తి పడుతుంది తప్ప ఇలాంటి ఎవిడెన్స్ ఉండవు. మీరు కావాలంటే చూడండి. ఇలాంటి ఎవిడెన్స్ యుఎస్ లో ఎవరో దాని మీద పరిశోధన చేశారు. అది విష్ణు చక్రం అని అంటున్నారు మీరు. అది విష్ణు చక్రం అని కాదు. ఆ పుకార్ను కూడా
పుకారు కూడా మీ దగ్గర సరైన చక్రం అంటున్నా. పుకారు కూడా మీ దగ్గర సరైన దాని ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేదు. మీకు లేదని చెప్పండి సార్, ప్రపంచం మరి అంతా నేను తెలుసా ఉందని. ప్రపంచం అంతా అక్కడ ఏముంది? ఇప్పుడు ఒక 2 జిరాక్స్ కాపీలు తీసుకొస్తే ఎవిడెన్స్ విష్ణు అయిపోద్దా? చక్రం అని ఉందా లేకపోతే 2 జిరాక్స్ కాపీలు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే ఎవిడెన్స్ అయిపోద్దా? ఎట్లాగా జిరాక్స్? ఒక వీడియో ప్లే చేసేస్తే మీకు ఇది ఇండియన్ ఆర్కియాలజీని అవమానపరిచినట్టయితే మీరు అలాగంటే, ఇండియన్ ఆర్కియాలజీని అవమానపరిచినట్టయితే మీరు అలాగంటే, ఇది ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళు చూడండి. ఇండియన్ ఆర్కియాలజీ బయటికి తీసినటువంటిది ఇవన్నీ కూడా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 3000 సంవత్సరాలు కాకపోతే 30,000 సంవత్సరాలు బయట పెట్టిన వస్తువుల గురించి మీకు తెలియదేమో. ఇదిగో లాంగ్వేజ్ చూడండి. లాంగ్వేజ్ నేను విన్నాను సార్, చూశాను. చూడటం కాదు, మీరు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు నేను ఇచ్చేది చూడండి ఒకసారి, మీరు చూసింది వేరేమో. అక్షరాలు అక్కడ ఎక్కడైనా సంస్కృతం లెటర్ ఉంటే నాకు చూపండి, ఒక్కటి చూపండి. ఇదిగో సంస్కృతానికి సంబంధించినటువంటి లెటర్ ఏమన్నా ఉంటే నాకు ఒకటి చూపండి. లేదు అది దేవనాగరి, దాని లిపి లేదు. సంస్కృతం మాది దేవతలు మాట్లాడే భాష, పూర్వకాలం ఎప్పుడు దాన్ని మీరు అంటారు కదా. మరి నిన్నగా మొన్న వచ్చినట్టుకి లిపి ఉంది, దానికి లిపి లేదు. వీటికి అర్థం ఏంటి సార్? దేటికి? అది వాటికి అర్థం ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. అర్థం కూడా తెలియనటువంటి లాంగ్వేజ్ అది. అక్షరాలు ఈ అర్థాలు దాన్ని ఏమంటారంటే పిక్చోరియల్ లాంగ్వేజ్ అంటారు ఆ లెటర్స్ ని. పిక్చోరియల్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఒక చాప్ బొమ్మలాగా, ఒక జంతువు బొమ్మలాగా, లేదా ఇంకో రకంగా ఉంటాయి ఆ అక్షరాలన్నీ కూడా. అంతేగాని ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో, మీరు సంస్కృతం అని ఏదైతే దేవనాగరి అని చెప్తున్నారో వినండి, తర్వాత చదువు, తర్వాత చెప్పండి. మీరు చెప్తున్నానండి, మీరు ఏదైతే చెప్తున్నారో సంస్కృతానికి సంబంధించినటువంటి లెటర్ ఏదైనా సరే పురాతనమైన దీంట్లో అక్షరం చూపి కావాల్సిందేంటి సార్? సాంస్క్రిట్ లెటర్ చూపి, దేవనాగరి లిపి లెటర్ వచ్చా సార్? దేవనాగరి లిపి ఉర్దొచ్చా? ఏంటిది? చైనీస్ భాష వచ్చా మీకు? మాకు రాదు. జపనీస్ వచ్చా? ఇరానీ వచ్చా? మీకు వచ్చా? ఉర్దూ వచ్చా? మీకు వచ్చా? అరబిక్ వచ్చా? అరబిక్ వచ్చా? జపనీస్ వచ్చా? నాకు అది రాదు. అది మీరు అరబిక్ అంటే మీరు అడ్డు వచ్చారు కాబట్టి అది వచ్చని చెప్పొచ్చు. మీరు వాటి గురించి కాదు, మీకు కావాల్సింది పురాతనమైన ఆధారాలు. రైట్, నేను ఒకటి ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు దీని సంగతి చెప్పండి ముందు, తర్వాత చెప్పాను సార్. మీకు రాని భాషలు ఇది ప్రూవ్ చేయండి. నాకు చాలా వచ్చు, మీకు వచ్చా అంటే నేను అంటుంది రాని భాష అని కాదు అక్కడ అంటుంది. నేనేం చెప్పదలుచుకున్నానో అది వినండి ముందు. ఫస్ట్ నేనేం చెప్పదలుచుకున్నాను, వీటి ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను. జరిగింది అబద్ధం, బుద్ధుడు కాలమాన పరిస్థితులు, బుద్ధుడు ఎప్పుడు నేను వచ్చారంటే దానికి అర్థం అది కాదు. చెప్పాలనుకున్నది వినండి. మీరు వింటారంటే చెబుతా లేదు, కదలకుండా కూర్చుంటే మీరే మాట్లాడుకోండి. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రామాయణం ఎలా రాశారు తెలుసా? సుమారు 20 లక్షల సంవత్సరాలు అని కొంతమంది, 16 లక్షల సంవత్సరాలు అని కొంతమంది అని ఉంటుంది. 16 లక్షలు అంటారు, వేలు కూడా కాదు. వేలు అనే వాళ్ళు ఉన్నారు, ఎట్లా రకరకాలుగా ఉన్నారులేండి. ఎందుకంటే అది ఏమి లేవు కాబట్టి రకరకాలు ఊహించుకొని చెప్తున్నా వినండి. కలిసే మాట్లాడు. ఇది అయిపోయినా మాట్లాడు. ఇది క్లారిటీ అయినాక ఇది క్లారిటీ అయినాక ఆది కాండం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది అవ్వకుండా మళ్ళీ అడ్డుపోవడం ఎందుకు? మీరు ఇందాకలా బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ఇటు ప్రస్తావన తేలేదు, మనం తెచ్చామా? కలిపే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడే? ఆది కాండం ఎప్పుడు పుట్టిందో నేను మాట్లాడతాను చెబుతున్నాగా, మరి మాట్లాడండి. అది ఇది అవునండి, ఈ కాంటెక్స్ట్ కి సంబంధం అదే సార్. క్లారిటీ అవ్వకపోతే చూసే వాళ్ళకి అర్థం కాదు. ఏం చెప్పదలుచుకున్నావు? బుద్ధుడికి అర్థం అది కాదు అని నేను చెప్పాను, అదే అని మీరు వాదిస్తున్నారు. అది కాదు. ఎలా చెప్తారు? మీరు సంస్కృత పండితులైంది, మీరు సంస్కృత పండితులైంది. నేను చెప్పానంటే మీరు ఎట్లా కుదిరింది? సంస్కృతం రానప్పుడు సంస్కృత పండితులు ఎవరైతే చెప్పారో అది వినాలి మనం. ఎవరైతే చెప్పారో సంస్కృత పండితుడు చెప్పింది నేను చెప్తాను. సంస్కృత వచ్చా? నాకు రాదు. సంస్కృతి రాకుండా నేను రాయలేదు కదా. మీకు అక్కడ ఉన్న దాని గురించి అది ఎవరు రాశారు? ఇప్పుడు వినండి. అది ఎవరు రాశారు చెప్పండి. మీరు రాయలే, నేను రాయలే. మరి రాసిన వాళ్ళు చెప్పింది నమ్మాలి కదా. వాళ్ళు వాదించండి దాని మీద. మీరు రామాయణం చదివారండి, మీ ఇంట్లో రామాయణం చదువుతున్నారు. ఎవరో సంస్కృతం తెలిసిన అనువాదం రాసిన వాళ్ళు ఉంటేనే మీరు రాస్తేనే మీరు చదువుతుంది. తెలీదు అంటున్నా నేను. ఎవరో తెలియదు, మీకు తెలీదు అంటున్నా. మీకు తెలుసా? నాకు తెలీదు అని అంటున్నా. మరి తెలిసిన వాళ్ళు అర్థాలు తెలిసిన వాళ్ళు రాసిందే నేను మాట్లాడుతున్నా. నేను అడిగిన దానికి పుల్లెల శ్రీరామచంద్రుడు అనేటువంటి ఆయన సంస్కృత పండితుడు, అనేక గ్రంథాలు సంస్కృతంలో రాశాడు. ఆయనకు అర్థాలు రావు అంటే నేను రాయలేదు కాబట్టి నా గురించి మీరు అడగాలని పని లేదు. సాంస్క్రిట్ వచ్చా మీకు? ఇప్పుడు సాంస్క్రిట్ భాష వచ్చారా? అట్లా కదండి, సంస్కృత పండితుడు రాసినటువంటి దాన్ని తీసుకొని నేను మాట్లాడుతున్నా. నాకు సంస్కృతం రావాల్సిన అవసరం ఏముంది? ఒక పండితుడు
అట్లా కదండి, ఒక పండితుడు రాసినటువంటి దాన్ని తీసుకొని నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా. సార్ నా క్వశ్చన్ మీరు నేను రాసింది నేను కానప్పుడు మీకు సంస్కృతం వస్తాను నన్ను డిబేట్ అడగకూడదు. కూడా అది కాదు సార్. కాదు కాదు, నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే మీరు పురాతనమైన టాపిక్ మతం డైవర్ట్ ఏది? చేస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే నేను ఎందుకు డైవర్ట్ చేస్తాను? మీరు డైవర్ట్ చేస్తున్నారు టాపిక్. దానివల్ల నాకేం వస్తుంది సార్? ఎందుకంటే ఇప్పుడు టాపిక్ ఏంటి? సింధు నాగరికతలో వాడినటువంటి లెటర్స్ లాంగ్వేజ్ ఏంటి, అంటే అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి జరగలేదు అని అనేది ప్రూవ్ చేద్దామని దాని మీరు గురించి అన్నారు. మీరు నాకు చెప్పనివ్వకుండా టాపిక్ డైవర్ట్ చేసి అటు ఇటు తీసుకెళ్తున్నారు. నేనేమంటున్నా సార్, సింధు నాగరికత జరగలేదు, అందులో ఉన్న లోపాలు ఉన్నాయి అని చెప్పడానికి మీరు ప్రూవ్ చేయాలి అని అనుకున్నారు. అది నాకు చెప్తే కాదు కదా. సింధు నాగరికత జరగలేదని నేను ఎందుకు చెబుతానండి? సింధు ఇదేంటి నాగరికతలో ఉన్న లోపాలు అసలు చెప్తున్నారు. నేను అన్నాను చెప్పండి సార్, మీరు లేని పొంది అపార్థం చేసుకుంటారు ప్రజలు. మీరు ఏమనాలనుకుంటున్నారు సింధు మరి నాగరికత అట్లా గురించి? అడిగితే నేను లేఖనాలు చెప్తాను. అట్లా అడిగితే నేను చెప్తాను. అంత ఓల్డ్ కాదు, ఇక్కడ ఉన్న మ్యాచ్ అవ్వలేదని చెప్పడానికి మీరు వీటి ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం సింధు నాగరికత అంటే మన ఇండియాలో మొట్టమొదటిసారిగా మానవులు నివసించినటువంటి కాలం. అది అతి పురాతనమైనటువంటి కాలం సింధు నాగరికత.